నమస్కారం. ఆర్ఎంకే టీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో వంతెన నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. నాసిరకం పనులే ఇందుకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విశేషాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో అంజనాపురం నుండి తిమ్మిరిగూడెం వరకు నిర్మాణాలు చేపట్టిన వంతెన పూర్తిగా నాసిరకంగా పనులు చేపట్టడం వలన అంజనాపురం నుండి చర్ల మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా అధిక లోడుతో ఈ వంతెనపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడం వల్ల ఒక లారీ ఇరుక్కుపోయి ప్రజలు 1 కిలోమీటర్ దూరాన్ని 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. వెంటనే దీనిపై అధికారులు స్పందించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని చర్ల మండల ప్రజలు కోరుతున్నారు. ఆయన చేపట్టపోయిందండి రోడ్డు. కొంచెం లొట్టపడ్డ నువ్వు శిక్షగా తోలేది కొంచెం పోసుకుంటే అయిపోదు. నువ్వు శాంతంగా పోయిపడ్డాక సుఖమే ఉంది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. మా తాట గడ్డి తాట వస్తుంది దేశం కానీ దేశం తిరిగి